వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలు పెద్ద ఎత్తున తీరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన పాలేరు నియోజకవర్గంలోని అనంతనగర్లో 33/11 kV సబ్స్టేషన్ను ప్రారంభించి మరో సబ్స్టేషన్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రభుత్వం మనందరిది వనరులు సంపద పోగు చేసి ప్రతి పైసా ప్రజలందరికీ పంచుతాం తప్ప దోపిడీదారులు పాలకుల కోసం కాదని, అదే మా ముందున్న లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. దాదాపు 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి రైతుల పక్షాన కరెంటు శాఖ ఈ ప్రభుత్వం కరెంటు శాఖకి మీ అందరి తరఫున 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి మనం కడతా ఉన్నాం. ఇది పంట పండించడానికి రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే పండించిన పంటను ప్రతి గింజను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటమే కాకుండా వరి ధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు వాళ్ళ బోనస్ గా ఇస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. దేశంలో ఎక్కడా లేదు. మద్దతు ధర కొనటే కాకుండా ఇంకో 500 రూపాయలు బోనస్ గా ఇవ్వటం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మనిషికి లెక్కగట్టి 6 కేజీలు ఒక్క మనిషికి, ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క సన్న బియ్యం రాష్ట్రంలో దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇస్తూ 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి సన్న బియ్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. 200 యూనిట్లు ఉచిత కరెంటు చాలా కుటుంబాలకి ఇస్తా ఉన్నాం మనం. అంటే దాదాపు 65% పాలేరు శాసనసభ నియోజకవర్గంలో 65% 200 యూనిట్లు కరెంటు ఉచితంగా, కరెంటు బిల్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మీ అందరి తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల డబ్బులు కడుతూ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇది ఆ రోజు మన ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే మన వనరులన్నీ ప్రజలకి మనం వాడుకోవచ్చు, పంచుకోవచ్చు, లాభం చేకూర్చొచ్చని అందరం కోరుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆ ధనిక రాష్ట్రంలో ఉన్న సంపదను ప్రజలకు పంచడానికి చేయాల్సిన పనులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఒక 8.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏమైనా ఉచితంగా 200 యూనిట్లు పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు ఏమైనా ఇచ్చారా అని అంటే ఇవ్వలేదు. కానీ ఈరోజు తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి. అది వస్తేనే ఆ మేలు జరుగుతుందని ప్రజలందరూ ఆలోచన చేసి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నబంధం చేసి, పాలనా వ్యవస్థను గాడి తప్పించి అల్లకల్లోలం చేస్తే కూడా మరి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు తీర్చడం పరమావధిగా పెట్టుకొని ఈరోజు ప్రజల అవసరాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు 200 యూనిట్ల కరెంటుతో పాటు ఈరోజు స్థానికంగా కులాయిగూడెంలో అనంతనగర్లో నమస్తే ఒక సబ్ స్టేషన్ ని ప్రారంభోత్సవం చేసుకోవటం, ఇంకొక సబ్ స్టేషన్ కి పాలేరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ చేసుకోవటం, ఈ రెండు కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తి కరెంటు నిరంతరం సరఫరా కావటానికి ఎటువంటి కటింగ్ లేకుండా, లో వోల్టేజ్ లేకుండా ఇటు గృహ అవసరాలకు కానీ వ్యవసాయ అవసరాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గ రైతులు ప్రజల పైన
దృష్టి సారించి సబ్స్టేషన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తే వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు అతి తక్కువ సమయంలోనే ఈ నిర్మాణ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని ఒకటి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇంకోటి అది కూడా ఇదే స్థాయిలో అతి తక్కువ సమయంలోనే నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేసేటువంటి కార్యక్రమం త్వరలోనే చేద్దాం.